ఆరాకి ఆరోగ్యానికి చాలా సంబంధం ఉంది. ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయో ఈరోజు ఉన్న మోడర్న్ సైన్స్ కూడా చెప్పలేకపోతుంది. పలానా క్యాన్సర్ ఎందుకు వచ్చింది, లేకపోతే పలానా రోగం ఎందుకు వచ్చింది, అది మనం హెరిడిటరీ అంటాం, స్ట్రెస్ లెవెల్స్ అంటాం, లేకపోతే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం. పలానా జబ్బు పలానా మనిషికి ఎందుకు వచ్చింది అనేది చెప్పలేకపోతుంది. సో ఇది మీరు గమనిస్తే మనం ఫుడ్ సమానంగా అంతా తింటున్నాం. రక్తం ప్రతి కణానికి ఆరోగ్యంగా కరమైన పోషక పదార్థాలన్నీ పంపిస్తుంది. అలాంటప్పుడు ఇన్ఫెక్షన్ లేదు మనిషిలో, కొన్ని ఆర్గన్సే ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ఒక విషయం. రెండోది, ఇప్పుడు ఆరోగ్య రీత్యా మీరు చూసుకుంటే మనం కొంతమంది హయ్యెస్ట్ పోషణ ఆహారాలు తింటున్నారు, హైజీనిక్ వాటర్ తాగుతున్నాం, తాగుతున్నాం. కొంతమంది ఏమి లేనివాళ్ళు పచ్చడి అన్నం తింటున్నారు, మామూలుగా ట్యాప్ కింద నీళ్ళు కూడా తాగేస్తున్నారు. కానీ దీనికి ఇన్ఫెక్షన్ల వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ఈ యొక్క ఇన్ఫెక్షన్ లేకుండా నాన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అన్నీ కూడా ఎనర్జీ వల్లే వస్తున్నాయి అనేది మా రీసెర్చ్లో అర్థమవడం జరిగింది. సో ఈ ఆరా అనేది మన సైంటిఫిక్ దీని పరంగా క్వాంటమ్ థియరీకి రిలేట్ చేసుకున్నాం. ప్రతి మ్యాటర్ అబ్జార్బ్స్ అండ్ ఎమిట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. అది మేము గమనిస్తే 400 నుంచి 750 వరకు అబ్జార్బ్ చేసుకుని ఎమిట్ చేస్తున్నాయి వివిధ కణాలు. మనం చక్రాస్తో కూడా రిలేట్ చేయడం జరిగింది. చక్రాస్ అనేది ఏమీ లేదు, ఒక్కొక్క బ్యాండ్ విడ్త్ అనమాట. ఈ 400 నుంచి 750 మధ్యలో 7 బ్యాండ్ విడ్త్స్లో ఈ యొక్క 7 చక్రాలు ఉన్నాయి. ఈ 7 చక్రాలకి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది. ఆ రిలేటెడ్ ఆర్గన్స్ ఉన్నాయి ఆ చక్రాలకు రిలేటెడ్గా. సో ఆ సంబంధించిన ఆర్గన్స్ యొక్క కణాలు అబ్జార్బ్ చేసుకుని ఎమిట్ చేస్తే ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఒక్కొక్క కణం యొక్క ఫంక్షన్కి రెస్పాన్సిబుల్గా ఉంది. ఎప్పుడైతే ఆ కణం యొక్క ఎనర్జీ తగ్గుతుందో, అంటే దాని యొక్క ఇంటెన్సిటీ డిస్టర్బ్ అవుతుందో, ఈ యొక్క సెల్ మెటబాలిజం ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఫోటోసింథసిస్ మన ఆకులన్నీ తయారు చేస్తాయి. సూర్యకణాలు లేకుండా అవి ఫుడ్ని తయారు చేసుకోలేవు. కానీ ఫుడ్డు, వాటరు, ఎయిర్ అంతా కూడా భూమి నుంచి, ఆకుల నుంచి గాలి, కార్బన్ డైఆక్సైడ్ అన్నీ వస్తాయి. కానీ ఫోటోసింథసిస్ జరగడానికి ఏది కావాలా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కావాలి. అలాగే మన సెల్ ఫంక్షనాలిటీకి కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ కావాలా. ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫంక్షన్ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి రిలేటెడ్ అయింది. సో ఇది కానీ డిస్టర్బ్ అయితే మన యొక్క వాతావరణానికి సంబంధించిన ఫ్యాక్టర్స్లో, అది కాస్మిక్ కావచ్చు, భూమి కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, మనకు ఉండే స్ట్రక్చర్ యొక్క జామెట్రీ కావచ్చు, ఈ ఏది డిస్టర్బ్ వల్ల ఈ యొక్క 400 to 750 డిస్టర్బ్ అయితే మన సెల్స్కి స్ట్రెస్కి గురవుతాయి. ఎప్పుడైతే సెల్స్ స్ట్రెస్కి గురైనాయో సెల్ మెటబాలిజం దెబ్బతింటుంది. సెల్ యొక్క మెటబాలిజం దెబ్బతింటే సెల్ యొక్క హోమియోస్టాసిస్ దెబ్బతింటుంది. అది దీర్ఘకాలికంగా దెబ్బతింటే ఆ రోగానికి కొంతకాలానికి సెల్ ఒక స్టేజ్కి వచ్చే తర్వాత సిమ్టమ్స్గా బయటపడటం జరుగుతుంది. సో ఆరోగ్యానికి ఈ ఆరా అనేది పరిమాణానికి, ఆరా ఎంత ఉంది, ఆరా తగ్గుతుంది. హెల్దీ ఆర్గన్కి ఒక ఆరా ఉంటే దానికన్నా ఆర్గన్స్ ఏదైనా తక్కువ ఆరా ఉన్నవైతే ఇవి స్లోగా ఎఫెక్ట్ అవుతున్నాయి. దానివల్ల మనిషికి రేపొద్దున్న భావితరాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది మనం చెప్పగలం.